ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అవుతున్నాము. ఇక్కడైతే దాదాపు అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారన్న ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే గత నెల 13వ తారీఖున అయితే ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఈ రోజు అయితే దాదాపు 21 రోజుల నిరీక్షణ తర్వాత అయితే కౌంటింగ్ సంబంధించి అయితే అందరిలో ఒక రకమైన ఆతృత అయితే మొదలైంది. దాదాపు ఇక్కడైతే 42 మంది అభ్యర్థులైతే తమ భవితవ్యాన్ని అయితే తేల్చుకోనున్నారు. ప్రధాన పార్టీల నుంచి అయితే బీజేపీ నుండి గోమాస శ్రీనివాస్ కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కొప్పుల ఈశ్వర్, అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ అయితే ప్రధానంగా అయితే బరిలో ఉంటే వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం మేమంటే అయితే ఆ పోటీకి అయితే సిద్ధమైన పరిస్థితి అయితే పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో అయితే చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో అయితే తేట తెల్లం కానుంది. ప్రస్తుతం అయితే ఎవరి భవితవ్యం ఎలా ఉంది, ఎవరు ఫైనల్ గా అయితే విజేతలు అవుతారు, ఎవరినైతే పార్లమెంట్ లో అయితే కూర్చోబెడతారనేది ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే అధికారులు అయితే ఎలక్షన్ సంబంధించి అయితే కౌంటింగ్ కేంద్రాలకు అయితే వస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీస్ సిబ్బంది అయితే భారీగా మోహరించిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు 3 అంచెల పోలీసు సిబ్బందిని అయితే కేటాయించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ నుండి అయితే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది మరికొద్ది గంటల్లో. ప్రస్తుతం పెద్దపల్లికి సంబంధించి అయితే పెద్దపల్లికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మంతని నియోజకవర్గంలోని రామగిరి మండలం పన్నూరు జేఎన్టీయూ కళాశాలలో అయితే దాదాపు 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అంతేకాకుండా ప్రారంభమైన మొదటి 30 నుంచి 40 నిమిషాల్లో అయితే మొదటి రౌండ్ ఫలితాలు అయితే తేలనున్నాయి. అంతేకాకుండా ఇక్కడ అయితే 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అంటే పెద్దపల్లికి సంబంధించిన 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే జేఎన్టీయూ దగ్గర అయితే ఉన్న మంత్రికి సంబంధించి అయితే అంతేకాకుండా మరొక 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అందరిలో ఒకే రకమైన ఆతృత అయితే నేటితో అయితే తెరపడనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇక్కడికైతే అధికారులు అయితే ఒక్కొక్కరైతే ఇప్పుడిప్పుడైతే వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బలగాలతో పాటు ప్రతి అధికారులు అయితే అందరైతే పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అయితే కౌంటింగ్ జరిగేటట్టుగా అయితే ఎలక్షన్ కౌంటింగ్ జరిగే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే ఒక్కొక్క అధికారులు అయితే లోపలికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పోలీసులు అయితే గట్టి పహారాగా వస్తున్నారు. గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగిన పునరావృతం కాకుండా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు కరీంనగర్ కావచ్చు, అంతేకాకుండా పెద్దపల్లి కావచ్చు, నిజామాబాద్కు సంబంధించి కొన్ని స్థానాలకు సంబంధించి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అందరిలో ఒక రకమైన టెన్షన్ కి అయితే ఈ రోజుతో తెరపడనుంది. ఎవరి మెడలో అయితే హారం పడనుంది, ఎవరికి అయితే పట్టం కట్టనున్నారు ఓటర్ అని అయితే అందరిలో ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి అయితే ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర అయితే ఉన్నాము. మరికొద్ది సేపట్లో అయితే కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. మరి వేచి చూద్దాం. మరికొద్ది సేపట్లో అయితే ప్రక్రియ అయితే మొదలు కానుంది. నేటితో అయితే తెరపడనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత పూర్తి అయితే వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ సంబంధించి అయితే పెద్దపల్లికి సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే జేఎన్టీయూ దగ్గర అయితే లెక్కిస్తున్నారు. అంతేకాకుండా 3కి సంబంధించి అయితే మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఏదేమైనప్పటికైతే అక్కడ నుంచి పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత పూర్తి అధికారిక అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే అధికారులు అయితే చేయనున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి వేచి చూద్దాం. మరి ఎవరు విజయాన్ని సాధిస్తారు, ఎవరైతే అపజయం మూట కట్టుకుంటారనేది అయితే మనమైతే వేచి చూద్దాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.